అలాగే తెంగింది మామూలుగా లేదు ఉంది అన్ని బాగున్నాయి అంత బాగుంది బ్రేక్ కాదు గుద్దం అలాగే తెంగుతాడు మామూలుగా లేదు పక్కా బాగుంది దాని అమ్మ మొగుడు ఫైట్ లో గాని రొమాన్స్ లో గాని అన్ని దానిలో మామూలుగా లేదు ఫైర్ కాదు ఫైర్ పలగ వెళ్తాడు ఏ సినిమా కాదు ఏ సినిమా లేదు ఎందుకు వచ్చిందో డౌట్ అందరికీ ఈ సినిమా తెలిపోతుంది. అల్లు అర్జున్ యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్మూత్ వెళ్తుంది, సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్. అసలు క్లైమాక్స్ ఫైట్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఆ రేంజ్ ఫైట్ ఎవరు తెలియదన్న. ఓన్లీ మొత్తం బాడీతో నోట్ ఫైట్ చేస్తాడు, నోట్ ఫైట్ చేస్తాడు. కలెక్షన్ లో తెలుగు సినిమా ఒకటే ఒక విషయము, మూవీకి వచ్చిన ఎవరైనా సరే ఫ్యాన్ అయినా ఫ్యాన్ కాకపోయినా నెగిటివ్ థాట్ తో కాకుండా పాజిటివ్ థాట్ తో వచ్చి సినిమా చూడండి. యాటర్స్ గురించి చెప్తున్నా నేను, జస్ట్ పాజిటివ్ థాట్ తో మైండ్ తో వచ్చి సినిమా చూడండి, అప్పుడు ఏదైనా మాట్లాడండి. సినిమా మామూలుగా లేదు, సినిమా సూపర్. సినిమా తగ్గేది లేదు బ్రో, ప్రతి సెకండ్ కు గూస్ బాంబ్స్ వస్తున్నాయి, ఘోరంగా ఉంది అసలు. అసలు సినిమా ఇంత హైలైట్ ఉంటదని అసలు అనుకోలేదు, అసలు ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. అసలు ఎంత బాగుంటదని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ కి ముందు నుంచి అందరూ జాతర జాతర అంటూ హై ఇచ్చారు. సో జాతరని మించిన ఫైట్ ఒకటి ఉందంట కదా? జాతర కాదప్ప, ఊరా మాస జాతర. అసలు ఫైట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి, చెప్పలేం బ్రో, మాటల్లో మాత్రం చెప్పలేం. సినిమా అయితే తోపు. రికార్డ్స్ పరిస్థితి ఏంటి? రికార్డ్స్ బద్దలైపోతాయి బ్రో, అన్ని బద్దలైపోతాయి. అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కొట్టారు. సో చాలా మంది కొంచెం కామెంట్లు కూడా చేశారు, ఏదో కొనుక్కున్నాడు అని చెప్పేసి. సో దానికి ఏమంటారు భయ్యా? ట్రోలర్స్ కు అవన్నీ ట్రోలర్స్ కి మాత్రము ఈ సినిమా చూసి చెప్పమని భయ్యా. సినిమా వస్తే మాత్రం ట్రోలర్స్ కి ఒక్కొక్కరికి బాక్సులు వలిగిపోతాయి, ఆ తీరుగుంది. మీరు చెప్పండి ఎలా ఉంది పుష్ప 2? అన్నా నేను అన్ని సినిమాలు చూస్తాను, అల్లు అర్జున్ ఫ్యాన్. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. కలెక్షన్ విషయానికి వస్తారా, డే 1 పుష్పది కొట్టాలంటే మహేష్ బాబు రాజమౌళి వాడైనా రావాలి, లేదు మన ప్రభాసు వంగ స్పిరిట్ అయినా రావాలి. దీన్ని కొట్టేవి ఆ 2 సినిమాలు తప్ప ఇప్పుడు ఈ కాలంలో రావు. అంత బాగుంది. మీరు అందరూ పుష్ప 1కి అల్లు అర్జున్కి ఎందుకు వచ్చింది, అల్లు అర్జున్కి ఎందుకు వచ్చింది అంటారు. పుష్ప 2కి సుకుమార్కి వస్తుంది, ఆ లెవెల్లో తీసాడు. అల్లు అర్జున్ 1లో యాక్టింగ్ చూసేసాం మేము, స్టైల్ ఉంది, గ్రేస్ ఉంది, అంతా 1లో పీక్స్ లో యాక్టింగ్ చేశాడు, వచ్చేసింది. అల్లు అర్జున్ ఖాతాలో ఒకటి వచ్చేసింది. సుకుమార్కి ఇప్పుడు రావాలి భయ్యా, అది వస్తేనే పుష్ప 2కి కలెక్షన్స్ అవని ఏదవని సుకుమార్కి డైరెక్షన్ కి వస్తుంది. ఆయనకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. జాతర సీన్ ఒకటి, ఫైట్ కి ముందు ఒక సీన్ డాన్స్ ఇరగ తీసేస్తారంట కదా బన్నీ గారు. సో ఏంటి? సో మన కాంతారా చూసామా, అది జస్ట్ టీజర్. దీంట్లో ఉంటది హైలైట్ భయ్యా, ఎక్సల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఫస్ట్ యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఓకే వచ్చింది నేషనల్ అవార్డు సూపర్, బట్ ఇప్పుడు దీనికి వచ్చుంటే ఇంకా హైలైట్ వస్తుంది. అంత బాగా చేశారు. కూడా నేషనల్ అవార్డు పక్కా. నేను అల్లు అర్జున్ 90% చెప్తున్నా, 100% సుకుమార్కి వస్తుంది భయ్యా, 100% సుకుమార్కి వస్తుంది. భయ్యా ఎలా ఉంది పుష్ప 2? మాత్రం మ్యాడ్ బ్రో, మెంటల్ ఎక్కిచ్చేసింది. జాతర సీన్ మాత్రం అబ్బా గొంతు అసలు గొంతు పోయింది బ్రో. క్లైమాక్స్ ఫైట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అట్లాంటి కొత్త క్లైమాక్స్ అసలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు వరకు అసలు అట్లాంటి క్లైమాక్స్ చూడలేదు. డే 1 రికార్డ్ లెక్క లేదు, డే 1 రికార్డ్స్ బ్రేక్, ప్లేట్లు మార్చేసుకోవాలి. కొత్త ప్లేట్ సెకండ్ హాఫ్ అస్సలు చెప్పరు. ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే అసలు మ్యాడ్. అసలు క్లైమాక్స్ మాత్రం బేసిక్ గా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రేర్ గా హిట్ అవుతూ ఉంటాయి. అండ్ పుష్ప 2 ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది అనుకోవచ్చా? ఈజీగా బ్రో, కళ్ళు మూసుకోండి, మాటలు ఉండవు బ్రో దానికి. అందరూ జాతర ఫైట్ అంటారు కానీ క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం మనుషులుగా సీట్లు లెగుస్తాయి. అప్పుడు హైలైట్ గా మాటలేవన్నా. బీజిఎం కొట్టింది బ్రో, క్లైమాక్స్ బీజిఎం అసలు మ్యాడ్. మంత్రాలతో బీజిఎం, డిఎస్పీ మంత్రాలతో కూడా ఎట్లుంటుంది చూసారు కదా, అట్లుంటది బ్రో. అసలు క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ కూడా చేయరు.
అంతే రబ్బర్ 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 కోసి లేదు బ్రో, ఇక లేదు ఇక అక్కడ డైరెక్ట్ అంతే. ఇట్లా లాస్ట్ కి అయితే నిల్చుని చూస్తున్నాం అంతే, అక్కడికి షాక్. పుష్ప 3కి లీడ్ ఇచ్చారు, సో అవసరమేనా లేదా ఇక్కడతో ఏమైనా ఏం చేస్తే బాగుంటది అంట? 100% అవసరం అన్నది. పుష్ప 2 అది ఇంకా సగమే మూవీ. పుష్ప 3 మెయిన్. ఇంకా నాకు తెలిసి పుష్ప 3తో ఆగిపోవచ్చు బ్రో, ఆగలేకపోతున్నాం. పుష్ప 3 కోసం 100% వేచేస్తున్నాం ఇక అంతే. రన్ టైం కూడా కొంచెం ఎక్కువే, మీకు అలా అనిపించిందా? ఇంకా సేపు ఉంటే బాగుంది అనిపించింది. అసలు బోర్ కొట్టలే బ్రో. ఫస్ట్ టైం రన్ టైమా అక్కడ 3 గంటల ఎంతసేపు 3 గంటలు 20 నిమిషాలు కదా అసలు. అంతసేపు వెళ్ళిపోయింది అంతే. ఇంకా వెయిట్ చేస్తున్నా ఇంకా ఉంటదని. 1000 కోట్లు గ్యారంటీ బ్రో. అంతకు మించి వెళ్ళింది అంటే మాత్రం 1000 కోట్లు మాత్రం ఇంకా డే 1 మాత్రం ఫిక్స్. ఇంకా మనం మాట్లాడలేదు. టికెట్ రేట్స్ పెంచడంలో కూడా సో కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని విన్నాము. సో మీరు ఏం చెప్తారు యాజ్ ఎ ఫ్యాన్స్? టికెట్స్ పెంచడం అనేది కొద్దిగా నెగిటివ్ పాయింట్ అన్న, కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం ఒపీనియన్ మారిపోయింది. ఒపీనియన్ 100% మారిపోయింది. 1000 రూపాయలు పెట్టినా తప్పలేదు. ప్రీమియర్స్ కి వచ్చాం, ఇప్పుడు సుదర్శన్లు ఉన్నాం, మళ్ళీ బ్రహ్మరాంబ కుక్కట్పల్లి 5కి ఇన్ని షోలు. ఇక్కడ పోయిన తర్వాత ఇంకో షో కూడా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అంత అయిపో రన్నింగ్ లో వెళ్ళిపోయి లోపలికి డైరెక్ట్ దూరిపోదాం అనిపిస్తుంది తప్ప కానీ డైరెక్ట్ సినిమా మాత్రం వర్త్ బ్రో. టికెట్ లేకుండా సీదా థియేటర్ లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడ అయిపోతే అలాగే వెళ్ళిపోతాం అంతే. ఇంకా అంటే మొత్తం చూసుకుంటే నెక్స్ట్ మంత్ గేమ్ చేంజర్ కూడా ఉంది. సో ఏంటి పోటీ ఎలా ఉండబోతుంది పుష్ప 2కి గేమ్ చేంజర్? పుష్ప 2 చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటది. ఇద్దరు కేసీపీడి బ్రో సినిమా మాత్రం కుత్త ర్యాంప్ ఆడిచేసిండు. అసలు మ్యాడ్, అసలు మాటలు లేవు. చెప్తున్నా గొంతు మాత్రం ఎగిరిపోతుంది. మీకు ఇంటర్వెల్ కి ఎగిరిపోతుంది అంటే క్లైమాక్స్ వరకు మీకు గొంతు ఉండదు. సీట్లకి లేస్తూనే ఉంటారు, మీరు డాన్స్ ఊగుతూనే ఉంటారు. జాతర సీన్ దగ్గర 25 మినిట్స్ అనుకుంటా. ఆ సీన్ మాత్రం బండి అన్న డాన్స్ చేసి చీర కట్టుకొని పూనకాలు లోడ్ వచ్చినాయి బ్రో. మొత్తం ఇక ఆడుతూనే ఉన్నాం, ఒర్రుతుంటే అయిపోయి కథం. సినిమా మాత్రం నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్న, లిటరల్లీ చెప్తాను మహేష్ బాబు ఫ్యాన్ ని. క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం 100% లేస్తారు. సీట్ నుంచి పక్కా లెగుస్తారు, అరుస్తారు కూడా. అంతా అయిపో క్లైమాక్స్ ఫైట్ పక్కా ఓవర్ అయిపోయి 3 ఏళ్ళ నుంచి అయినా బ్రో సినిమా కోసం. లాస్ట్ కన్నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమా చూసి. ఎందుకంటే లిటరల్లీ అంత బాగుంది సినిమా మాత్రం. అంత అనిపించింది 3 ఏళ్ళు. ఫైనల్ గా పుష్పరాజ్కి ఇంటి పేరు వచ్చిందా? వచ్చింది బ్రో. హ్యాపీయా మీరు? హ్యాపీ అసలు అడగాల చూస్తే అర్థమైపోవాలి మీకు. అంతే చూస్తే అర్థమైపోవాలి. లిటరల్లీ మెయిన్ గా ఫస్ట్ నేను సుక్కు రైటింగ్స్ కోసమే వచ్చిన. ఫస్ట్ హాఫ్ డైలాగ్స్, ఎమోషన్స్ తోటి ఇంట్రడక్షన్, ఇంటర్వల్ బ్యాంక్ తోటి అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్న సుక్కు రైటింగ్ అనిపించింది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, దేవి డిఎస్పి, బీజిఎం 3 నిలబెట్టాయి సెకండ్ హాఫ్. మెయిన్ గా జాతర ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ గురించి వాళ్ళు ఎలివేషన్ చేశారు. అస్సలు మామూలుగా లేదు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే అరిచి గొంతులు పోయినాయి, అంత బాగుంది. అసలు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, బీజిఎం అయితే ఇట్లా కూడా తీస్తారా, ఇట్లా కూడా మూవీని నరేట్ చేసి స్క్రీన్ ప్లే రన్ చేస్తారా అని. అసలు సెకండ్ హాఫ్ అయిపోయినాక మూవీ ఎప్పుడు అయిపోయిందో కూడా మేము షాక్ లో ఉన్నాం. అంత ఎండింగ్ క్లైమాక్స్ కూడా ఇచ్చిండు, అండ్ ఎండింగ్ లో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. అసలు సుక్కు అన్న నేను ఒకటే చెప్తున్నా, మీ 3 ఏళ్ల కష్టానికి ఇది వర్త్ వాసన. బన్నీ అన్న ఇది మళ్ళీ ఒక నేషనల్ అవార్డు అయితే మీకు కన్ఫర్మ్ 2025కి నేషనల్ అవార్డు పుష్ప 2 రాసి పెట్టుకుని మీకు ఖచ్చితంగా వస్తుంది. బన్నీ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయడం ఇష్టం అని, అది కమర్షియల్ మూవీలో వస్తుందని. నేను ఆ మాట ఎందుకు చెప్పాడో నాకు ఆ రోజు అర్థం కాలేదు. బట్ ఈ మూవీ చూసాక ఖచ్చితంగా అర్థమైంది. సెకండ్ హాఫ్ లో ముగ్గురు మీకు డిఎస్పి మ్యూజిక్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, సుక్కు రైటింగ్, ఈ 3 తప్ప మీకు ఏది కనబడదు స్క్రీన్ లో. అసలు సెకండ్ హాఫ్ కూడా ఇంత తొందరగా అయిపోయిందని మీరు అంటున్నారుగా 3.5 hours, ఇంకొక ½ an hour ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రైజెస్ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్. బట్ ఈ మూవీ చూసాక చెప్తున్నా అసలు వర్త్ వాచ్ అని చెప్పొచ్చు.